కొంతమంది వ్యక్తులు నేతాజీ విగ్రహం సాక్షి ఎక్కడ ఉంది అని కొంతమంది యువత అడిగినప్పుడు వారు సందిగ్ధంలో డోలామయంలో పడేటువంటి స్థితి ఇక్కడ నెలకొన్నది. కాబట్టి ఆ యొక్క మహాపురుషునికి మనము ఈరోజు నేతాజీ సేవా సమితి అధ్యక్షులు శ్రీ డాక్టర్ కందుల నాగరాజు గారు, అదేవిధంగా నేతాజీ సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ శ్రీ లక్ష్మణ్జీ, నేతాజీ సేవా సమితి ట్రెజరర్ శ్రీ రోహిత్ మహేష్ గారు ఈ యొక్క నేతాజీ విగ్రహానికి మాలార్పణ చేస్తున్నారు. దేశం ఏమిచ్చిందని దూషించడ దోషం, దేశానికి ఏమిస్తే తీరునులున శేషం. ఎంతసేపు ఈ దేశం నాకేమిచ్చిందని చెప్పేసి అని నేటి యువతలో ఒక భావన నెలకొంది. అది కాదు, దేశం నీకు అన్ని రకాలైనటువంటి వసతులను ఇచ్చింది. నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేక రకాలైనటువంటి పంచభూతాలని కల్పించినటువంటి ఈ భారతదేశానికి ఈ ఎందరో మహానుభావులు తమ యొక్క జీవితాలను పణంగా పెట్టి స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నటువంటి తరుణం. అదేవిధంగా అఖండ భారత్గా కొలువైనటువంటి భారతదేశం నేడు 3 ముక్కలుగా విభజించడం सुभाष चंद्र बोस की जय, सुभाष चंद्र बोस की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। नेताजी सुभाष चंद्र बोस की जय, नेताजी सुभाष चंद्र बोस की जय, आजाद हिंद फौज अधिनेता नेताजी सुभाष चंद्र बोस की जय, नेताजी सुभाष चंद्र